మతిస్థిమితం సరిగా లేక గత కొన్ని నెలలుగా అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఉంటున్న మరియమ్మ ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స తీసుకుంటోంది. మరియమ్మ గురించిన వీడియోలను ఇన్స్టాలో అప్లోడ్ చేయగా ఆమె కుటుంబ సభ్యులు చూసి ఆశ్రమానికి ఫోన్ చేసి రక్షణాలయానికి వచ్చారు. కుటుంబ సభ్యులకు దూరమైన మరియమ్మను చూసిన కుమార్తె స్రవంతి ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా అంటూ భావోద్వేగానికి గురయింది. మహబూబ్నగర్ డిస్టిక్ లో అప్పుడు ఇట్లానే నడుచుకుంటూ ప్రయాణం పోవాలి, టెంపుల్స్ ఇట్లా ఉంటాయి సార్, అప్పుడు ఎవరు ముందుకు రారు. ఇంకా పూర్తిగా నయం కాని తల్లి మానసిక స్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. మరియమ్మ ఈమె పేరు. 7 నెలలైంది తప్పిపోయి. ఆమె ఇన్స్టాగ్రామ్లో చూసి వీడియోలు చూసుకుంటా దాన్ని సెర్చ్ చేస్తుంటే ఈమె ఫోటో కనిపించగానే దానిలోకి ఫోన్ చేసి ఇక్కడ వచ్చినామండి, చూసి తీసుకెళ్దామని. అనంతరం మరియమ్మను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా ఆశ్రమ సిబ్బంది సంతకం పెట్టించుకుని పంపించారు.